2029లో అంటే ఒకవేళ 2029లో ఎన్నికలు వచ్చినా సరే, లేదా 2027 వచ్చినా 28లో వచ్చినా, మొత్తానికి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే సీఎం అభ్యర్థి ఎవరు? నేను అడుగుతుంది ఎవరు సీఎం అవుతారని కాదండి, కూటమి ప్రభుత్వంలో సీఎం అభ్యర్థి ఎవరు? అర్థమైంది కదా. కాబట్టి ఇదేం ప్రశ్న, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా ఆల్రెడీ సీఎంగా, నెక్స్ట్ టైం కూడా ఆయనే ఉంటారు అని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే లాస్ ఏంజల్స్లో ఎలాగైతే కార్చిచ్చు వల్ల మొత్తం తగలబడిపోతుందో, క్రమేపీ మొత్తం అంతా ఎలా తగలబడుతూ వచ్చిందో అలాగే తగలబడిపోతుంది కూటమి ప్రభుత్వంలో చాలా మట్టికి అనేది నేను చెప్తా. ఎందుకంటానంటే కార్చిచ్చు ఎక్కడ మొదలైందో చెప్పమంటారా? ఆ కార్చిచ్చు మొదలైంది ఆర్కే రాధాకృష్ణ గారి కలం నుంచి ఆ కార్చిచ్చు మొదలైంది. ఏదైతే రాధాకృష్ణ గారు కొన్ని పలుకులు పలికారో, చిలక పలుకులు, ఆ పలుకుల మీద వేడి మొదలయ్యి అంటే అగ్ని రాజుకుందని నేను చెప్తా. ఎందుకనంటే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు దూసుకుపోతున్నారనో, పవన్ కళ్యాణ్ గారు చాలా స్పీడ్గా ఉన్నారనో, కాబట్టి అందుకు తగ్గట్టుగా నారా లోకేష్ గారు వెనకనున్నారనో, కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని కంట్రోల్ చేయాలనో కొన్ని మాటలైతే మాట్లాడడం జరిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత ఇంకెవరు మాట్లాడకూడదు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం కరెక్ట్ కాదు అని ఆయన అన్నారు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలో, అలాగే నారా లోకేష్ గారి రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కొన్ని పలుకులైతే పలికాడండి రాధాకృష్ణ గారు. ఏంటంటే కాబోయే ఏదైతే 2029లో సీఎం అభ్యర్థి కోసం కొన్ని పలుకులైతే పలకడం జరిగింది. దాని మీద కార్చిచ్చు అయితే మొదలైంది, కొంపటి కూటమిలో అయితే స్టార్ట్ అయింది, దాంట్లో ఎలాంటి అవ్వట్లేదు. కాబట్టి ఇందు గురించి నారా చంద్రబాబు నాయుడు గారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారా, నారా లోకేష్ గారా, ఇలా ముగ్గురులో 2028 కావచ్చు, 27 కావచ్చు, 29 కావచ్చు, మొత్తానికి వీళ్ళ ముగ్గురులో సీఎం అభ్యర్థి ఎవరుగా ఉండబోతున్నారు అది. కాబట్టి వీళ్ళలో ఎవరు సీఎం అభ్యర్థి? మళ్ళీ బాబు గారేనా అంటే చాలా అడ్డంకులు అయితే ఉన్నాయి. ఏంటంటే ఒకటి, వయసు పెద్దది అయ్యింది ఆయనకి, కాబట్టి అందువల్ల మళ్ళీ బాబు గారేనంటే చెప్పలేం ఏం జరుగుతుందనేది. వయసు పెద్దదయ్యింది, పైగా ఆయన ఉండగానే ఒకవేళ ఈ 2029 ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు గారే సీఎంగా ఉంటే కనుక, ఒకవేళ గెలిస్తే కనుక, ఫర్ సపోజ్ ఉండవు, ఒకవేళ గెలిస్తే కనుక 5 years చేసిన తర్వాత ఆయనే సీఎంగా ఉంటే, మళ్ళీ నెక్స్ట్ టైం ఎవరైతే ఆయన తనయుడు ఉన్నారో నారా లోకేష్ గారు, ఆయన్ని సీఎంగా చేసుకునే అవకాశం ఉండదు కదా. కాబట్టి ఎప్పటి నుంచే ఆయన సీఎంగా చేయాలి అనే కొన్ని అడ్డంకులు అయితే కనుక నారా చంద్రబాబు నాయుడు గారికి క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి. ఒకవేళ మళ్ళీ కూటమి ప్రభుత్వం అయితే కనుక ఏంటి పరిస్థితి అనే దాని మీద చాలా ఉన్నాయి. కాబట్టి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అనే దాని మీద ఆర్కే కొన్ని పలుకులు అయితే పలికాడు ఆయన. కానీ ఆయన పలికిన పలుకులు చూస్తే చంద్రబాబు నాయుడు గారు వద్దు, ఖచ్చితంగా ఈసారి లోకేష్ గారినే సీఎం అభ్యర్థిగా నిలబెట్టాలి అని కొన్ని పలుకులు అయితే ఆయన పలికాడు. అభిమానం కొద్దో, లేకపోతే ఆయన మీద ఉండే ఏదైతే ప్రేమ కొద్దో, మొత్తానికి ఏదైతేనండి అలాగ ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన మాట్లాడిన మాటలే ఇంత పెంట తెచ్చిపెట్టాయని నేనంట. కాబట్టి ఒకటి నారా చంద్రబాబు నాయుడు గారా, రెండు పవన్ కళ్యాణ్ గారా. పవన్ కళ్యాణ్ గారు అవుతారా సీఎం అభ్యర్థి అంటే కనుక ఏమో, ఇది రాజకీయం, ఎప్పుడు గుర్రం ఎగుతుందో చెప్పలేం, ఎప్పుడైనా ఎగరొచ్చు గుర్రం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతానికి 21 సీట్లతో సరిపెట్టుకున్నాడు. ఆయనకు తెలుసు ఆయన క్యాపబిలిటీ ఎంతో, ఎన్ని సీట్లు అయితే సరిపోతాయో. కాబట్టి కరెక్ట్గా పాచికలు వేసాడు, పారింది నేను అడిగితే. కాబట్టి తన పాచికలు ప్రతిసారి పారుతాయంటే చెప్పలేము మరి. కాబట్టి ఈసారి కనుక పవన్ కళ్యాణ్ గారు 21 కాదు 175 స్థానాలకు గాను 88 స్థానాల పైచిలుకు నాకు కావాలి అని అంటే సీఎం అభ్యర్థి ఎవరు? రివర్స్ అవుద్ది అక్కడ సీను. కాబట్టి 88 స్థానాల్లో ఖచ్చితంగా మేము పోటీ చేస్తాం అని అన్నారనుకో పవన్ కళ్యాణ్ గారు, ఖచ్చితంగా సీఎం అభ్యర్థి తానే అనేది ప్రకటించుకున్న ఆశ్చర్యపోవడం అసలు. ఆల్రెడీ గత ఎన్నికల్లోనే చాలామంది జన సైనికులు వాళ్ళ కార్యకర్తలు అభిమానులు ఎలా అంటే చాలా ఫీల్ అయ్యారు. ఇదేంటిది మరీ బొత్తుగా 21 సీట్లు ఏంటి అని రకరకాల మాటలైతే వచ్చినాయి. కాబట్టి అలా కాదు ఏంటి, ఈసారి అన్ని సీట్లు తీసుకుని ఈసారి కూడా మీరు సీఎం అవ్వకపోతే మాకు కుదరదు అని అయితే అనొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఎక్కడికి వెళ్ళినా ఒకటే మాట్లాడుతున్నాడు, సీఎం 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 అనే జన సైనికులు నోరు మళ్ళీ మూసేస్తారా అనేది చూడాల్సి ఉంది. కాబట్టి జన సైనికుల్లో ఆల్రెడీ అసంతృప్తి అనేది ఉంది. తర్వాత ఇక మిగిలిందల్లా ఒకే ఒకళ్ళు, ఎవరు? నారా లోకేష్ గారు. ఈయన మీద జరుగుతుందండి రాజకీయం మొత్తం కూడాను. నారా లోకేష్ గారు సీఎం అభ్యర్థిగా పర్ఫెక్ట్గా సూట్ అవుతాడు. ఆయనకు క్వాలిఫికేషన్ ఉందంటారా? సీఎం అభ్యర్థిగా ఆయనకు రాజకీయ పరిణితి సాధించాడంటారంటే కనుక చెప్పలేం, సాధించే ఉండొచ్చు. ఏదైతే 2000 మొన్న జరిగిన ఎన్నికల్లో చూసుకుంటే కనుక ఆ ఎన్నికల్లో సీట్ల పంపకంలో మ్యాక్సిమం
చాలా ఎక్కువ ప్రాధాన్యత నారా లోకేష్ గారికి ఇవ్వడం జరిగింది. కాబట్టి సీట్ల పంపిణీ విషయంలో కీలకంగా తన చక్రం అయితే తిప్పాడంటలో ఎలాంటి డౌట్ లేదు. ఏదైతే అంతకుముందు మంత్రిగా చేశారో 2019లో, అలాగే ఇప్పుడు ఐటీ విద్యాశాఖల మంత్రిగా చేస్తాడు. కాబట్టి ఆ రాజకీయ అనుభవం చాలు అని అయితే చాలామంది మాట్లాడుతున్నారు. ఏదైతే పొలిట్ బ్యూరో సభ్యులు ఉన్నారో వాళ్ళు కూడా మాట్లాడండి చంద్రబాబు నాయుడు గారికి వయసు రీత్యా ఇప్పుడే కనుక నారా లోకేష్ గారిని తీసుకొస్తే కనుక ఆయన కరెక్ట్గా సూటబుల్ పర్సన్ అనేది పొలిట్ బ్యూరో సభ్యులు చాలామంది ఆ విషయం గురించి కూడా ఆలోచిస్తున్నట్టుగా చాలామంది మాట్లాడుతున్నారు. కాబట్టి నారా లోకేష్ గారు రావాలంటే వారసత్వం ఏమన్నా అడ్డు వస్తుందా, ఆ వారసత్వం కార్డు ఏమన్నా ఆయన ఇబ్బంది పెడుతుందంటే లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయగలిగింది, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేయలేంది, ఇప్పుడు నారా లోకేష్ గారు ముఖ్యమంత్రిగా చేస్తే తప్పేంటి అనే ఒక స్లోగన్ అయితే రావచ్చు. కాబట్టి అదొకటి. తర్వాత నారా లోకేష్ గారు సీఎం అభ్యర్థి అంటే పవన్ కళ్యాణ్ గారు ఊరుకుంటారా? కూటమి ప్రభుత్వం కాదు మరి ఇది. కానీ పవన్ కళ్యాణ్ గారి వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందా? ఎప్పటికే 2 కుర్చీలు ఉంటున్నాయి పెద్ద పెద్ద వేదికల మధ్య. ఎలాగా? 1 చంద్రబాబు నాయుడు గారు, 2 పవన్ కళ్యాణ్ గారు పక్కన కూర్చున్నారు. నారా లోకేష్ గారు తీసుకెళ్ళి ఆ మూలలో ఈ మూలలో ఎక్కడో కూర్చోవడం జరుగుతుంది. ఇప్పుడు కొంతమంది మేధావులు రాజకీయంగా కొంతమంది మాట్లాడే మాటలు ఏంటంటే, రాధాకృష్ణ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు కానీ, అలాగే రీసెంట్గా ఒక వీడియో చూశాను నేను, ఎవరైతే మహాసాన రాజేష్ అనుకుంటా, ఖచ్చితంగా మా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలి అంటే, డిప్యూటీ సీఎం చేయాలన్న దాని వెనకాల అర్థం ఏంటి? డిప్యూటీ సీఎం తర్వాత సీఎంఏ కదా. కాబట్టి ఇప్పుడు డిప్యూటీ సీఎం చేయమంటున్నారంటే 2029 ఎన్నికల్లో సీఎం చేయాలని పట్టుబట్టడం కోసం, అంతే కదా, ఇదే కదా రాజకీయం. కాబట్టి ఇప్పుడు డిప్యూటీ సీఎం చేయాలనే వీళ్ళ అభిలాష, వీళ్ళ ఆకాంక్ష ఏదైతుందో అది ఇప్పుడు తీరితే కనుక నెక్స్ట్ సీఎం టార్గెట్ అది. కాబట్టి నారా లోకేష్ గారికి ఉన్న అడ్డంకులు ఏంటి? ఒకటి ప్రధానమైన అడ్డంకి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్లకుండా పవన్ కళ్యాణ్ గారు నోటి మాటలు అదుపులో ఉంచాలి, ఆపాలి అని రాధాకృష్ణ గారు ఏదైతే కొన్ని పలుకులు పలికాడో, అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడకూడదు, సీఎం గారే మాట్లాడాలి, సీఎం గారు మాట్లాడొచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు వెళ్ళటం ఏంటి, ఆయన వెనకాల ఈయన వెళ్ళటం ఏంటి, వెళ్తే కలిసి వెళ్ళాలి, ఒకళ్ళే మాట్లాడాలి, ఇద్దరు మాట్లాడటం ఏంటి, ఇలా కొన్ని మాటలైతే కనుక ఓపెన్గానే మాట్లాడేశాడు ఆయన. కాబట్టి నేను ఏంటంటే ఖచ్చితంగా పార్టీ పొలిట్ బ్యూరోకి ఇష్టం ఉంటుంది, అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఇష్టమే, అలాగే చాలామంది కింది స్థాయి నాయకులకి, కింది స్థాయి వర్గాలన్నింటిలో కూడా లోకేష్ గారు అంటే ఇష్టమే. ఇంతమంది ఇష్టమున్న వ్యక్తిని ఖచ్చితంగా సీఎం అభ్యర్థిగా వెనక్కి చేయొచ్చు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఆటంకం అంటే ఒకటి, అది పవన్ కళ్యాణ్ గారి వల్ల. అంతేకాదు ప్రజానాయకుడు యోగాళం పాదయాత్ర ఏదైతే చేశాడో లోకేష్ గారు, ఆ యోగాళం పాదయాత్రలో పరిపూర్ణ నాయకుడిగా యోగాళం పాదయాత్ర కంప్లీట్ అయ్యేసరికి బయటకు వచ్చాడనేది ఒక టాక్ అయితే ఉంది. ఎందుకంటే ఆయన మాట్లాడే విధానం పూర్తిగా మారింది, మొదటికి ఇప్పటికని. యోగాళం పాదయాత్ర మొత్తం ఆయన మార్చిందని చెప్పొచ్చు. అంతేకాదు ఏదైతే మొన్న జరిగిన టిక్కెట్ల పంపిణీ వ్యవహారంలో ఆయన తెలివితేటలు బాగా పనిచేశాయి. ఆయన ఎవరైతే నించోబెట్టాడు అభ్యర్థులు, ఆ అభ్యర్థులందరూ విజయం సాధించారు. కాబట్టి 100% ఆయన పాచికలు పారుతున్నాయి. కాబట్టే లోకేష్ గారికి 100% సీఎం అభ్యర్థికి అనౌన్స్ చేయొచ్చు, ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఇలా ఉంటే కనుక అబ్బాయి ఒకవేళ అంతకాలకి జరిగితే కనుక, అదే జరిగితే కనుక పవన్ కళ్యాణ్ గారు పక్కకి వెళ్తారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే 21 స్థానాలు నేను తీసుకుంటే కనుక 21కి 21 100% నేను నెగ్గినటువంటి అండి. కాబట్టి ఈసారి నేను 100% 50% సీట్స్ నేను తీసుకుంటాను, 50% సీట్ షేరింగ్ నాకు కావాలి అని అంటే కనుక ఇవ్వచ్చు. కాబట్టి ఆల్రెడీ 100% స్ట్రైక్ రేట్ ఏదైతే అంటున్నారో, 100% స్ట్రైక్ రేట్ ఏదైతే అంటున్నారో, ఈసారి తను సగానికి సగం తీసుకుంటే కనుక, ఖచ్చితంగా అడిగితే కనుక కూటమి 2గా విడిపోతే మళ్ళీ వేరే ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే నిలబడి ఇండివిజువల్గా తమ పార్టీ తరపున ఎన్నికలకు వెళ్తే కనుక ఎన్ని గెలవగలడు ఆయన? అసలు ఆ స్ట్రైక్ రేట్ 100% స్ట్రైక్ రేట్ అప్పుడు పనిచేస్తుందా? ఇప్పుడంటే కూటమిలో ఉంది కాబట్టి టీడీపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు మొత్తం గంపకొత్తగా ఒకే చోట ఉన్నారు కాబట్టి పని అయ్యింది. ఒకవేళ వీళ్ళ మధ్యలో సీట్లు పంపకాలు లేదా సీఎం సీటు పంపకాల్లో తేడా వస్తే కనుక ఖచ్చితంగా మరి ఏకేబీ వస్తారా? అప్పుడు ఏకేబీ ఉంచకపోవచ్చు, సీఎం సీట్ కదా, ఏదో ఎమ్మెల్యేల సీట్లు అంటే 10 కాదు 15 తీసుకొని అన్నారు. కానీ ఇప్పుడు అలా కుదురుతుందా అంటే కుదరదు 100%. కాబట్టి సీఎం సీట్ అనేది పంచడం అనేది జరగకపోవచ్చు నన్ను అడిగితే కనుక, అంతకాడికి వస్తే కనుక. కాబట్టి ఏదో డిప్యూటీ సీఎం అంటే ఇచ్చారా, డిప్యూటీ సీఎం అంటే తాత్కాలికం. కాబట్టి అదే డిప్యూటీ సీఎంని మళ్ళీ ఇప్పుడు లోకేష్ గారిని చేయాలని చూస్తున్నారా. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో సీఎం సీట్ షేరింగ్ ఉంటుందా? ఉండదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అడ్డు వచ్చే విధానం ఉంటుందంటే చెప్పలేం, ఆయన ఎలా మారుతారనేది. అడ్డు రాకను పోవచ్చు, ఎందుకంటే ఇంకో 15 సంవత్సరాల పాటు మాకు సీఎం చంద్రబాబు నాయుడు గారే అని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఆయన మోసినప్పుడు ఒకవేళ లోకేష్ గారు అయినా సరే ఆయన మోస్తాడు కదా,
అంతే కదా. ఇంకో 15 సంవత్సరాలు అన్నాడు ఆయన కన్నా, ఏదో ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కూడా అంటే 3 టర్ములు సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నారు. 3 టర్ములు ఒక టర్మ్ లోకేష్ గారు అయినా సరే ఈయన యాక్సెప్ట్ చేస్తాడేమో కదా అని టీడీపీ రాజకీయ పండితులు కొంతమంది, టీడీపీ వర్గానికి సంబంధించిన కొన్ని మీడియా ఈ రకంగా అయితే కనుక మాట్లాడటం జరుగుతుంది. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. 2029లో సీఎం అభ్యర్థిగా 100% నా అభిప్రాయం అడిగితే కనుక నేను చెప్పేది అంటే 2029లో కూడా 100% చంద్రబాబు నాయుడు గారు సీఎం అభ్యర్థిగా ఉంటారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఒకవేళ అప్పుడు సీఎం అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటే కనుక మరలా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారే ఉంటారా, తర్వాత ఆయనతో పాటు నారా లోకేష్ గారు కూడా ఉంటారా అనేది నేను మిమ్మల్ని అడుగుతున్నాను. కానీ చూస్తున్నా మీరందరూ కూడా మీ అభిప్రాయం ఏంటో టెన్షన్గా చెప్పండి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. చూస్తున్న మీరందరూ మీ అభిప్రాయం తెలియజేయండి. ఫస్ట్ అయితే కనుక లైక్ చేయండి, ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి చేరాలి కాబట్టి మీ బాధ్యత. ఎందుకంటే పార్టీలకు అతీతంగా మనం వీడియోలు చేస్తూ ఉంటాం. ఫస్ట్ లైక్ చేయండి, లైక్ చేస్తే నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది. అలాగే కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని మాత్రం తెలియజేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.